హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరియు నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మూడు పాయింట్ల గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి, పవన్ కళ్యాణ్కి ఇప్పటికైనా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది తెలిస్తే చాలు. తెలిసిందని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారా లేదనేది కామెంట్ చేయండి. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే, సంజన గారి దొంగతనాలు ఎంతమందికి విరక్తి వచ్చాయి. సో తను క్లియర్గా కంటెంట్ కోసం అని చెప్పి చేయడం అనేది చూసే వాళ్ళకైనా కానీ అక్కడ ఉండే వాళ్ళకైనా కానీ చాలా అంటే చాలా చిరాగ్గా ఉండింది. సో ఎంతమందికి అలా కనిపించిందో కామెంట్ చేయండి. సో తర్వాత చూసుకున్నట్టయితే, మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో హౌస్ లో ఫేస్ టు ఫేస్ ముఖం మీదనే ఉన్నది ఉన్నట్టు, సో మీరు చేసేది తప్పు అని ఒక మాస్క్ మ్యాన్ మాత్రమే చెప్పగలడు. సో మీకు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ క్విక్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే, మార్నింగ్ ఒక సాంగ్ అయితే అవుతుంది. సాంగ్ అయిపోయిన తర్వాత భరణి, అంటే ఎవ్రీడే మనం చూసుకున్నట్టయితే డైలీ మార్నింగ్ భరణి మరియు సుమన్ శెట్టి అయితే అందరికంటే ముందు వేస్తారు. ఈ మధ్య వీళ్ళకు రాము రాథోడ్ కూడా తోడయ్యాడు అనమాట. సో ఇక్కడ రాము రాథోడ్ ఒక మంచి మాట అయితే చెప్పాడు. అదేంటంటే, అన్న భరణి గురించి మాట్లాడాడు అనమాట. అన్న ఇక్కడ హౌస్ లో నేను నమ్మేది ధర్మాన్ని మరియు మిమ్మల్ని అన్నప్పుడు భరణి గారు అలా కాదులే, ఇంకో మాట చెప్పు అది అని అన్నాడు అనమాట. కొంచెం ఫన్నీగా అన్నాడు కొంచెం. సో నాకేమనిపించిందంటే, ఇక్కడ భరణిని అందరు కలిపి లేపుతున్నారు కానీ బట్ దివ్య భరణిని తొక్కుతున్నారు. అది భరణికి తెలుస్తుందో లేదో తెలియదు కానీ. సో ఈ వీకెండ్ లో ఏమన్నా నాగార్జున గారు మాట్లాడతారేమో చూడాలా. ఎందుకంటే తను సంచాలకుగా చేశాడు. కొన్ని డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవ్వలేదు కానీ లైవ్ లో చూస్తుంది దివ్య ఎంత మాత్రం భరణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వీటన్నిటి గురించి మనకు ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఏమన్నా నాగార్జున సార్ మాట్లాడతారేమో చూడాలి. సో అక్కడ తర్వాత అయిపోతుంది. తర్వాత హౌస్ లోకి వచ్చిన తర్వాత ప్రోటీన్ పౌడర్ గురించి ఇష్యూ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే, అంటే అందరికీ తెలిసిందే కదా, భరణి గారిని తనుజ నాన్న అని పిలుస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే, భరణి ప్రోటీన్ పౌడర్ వచ్చేసరికి దివ్యాకి ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ కొంచెం ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచింది. సో ఇమ్మాన్యుయల్ కొంచెం ఫన్నీగా, చిన్న కూతురు వచ్చేసరికి పెద్ద కూతురిని వదిలేశాడు, పెద్ద కూతురికి పట్టించుకోవడం మానేశాడు. అలా అనుకున్నప్పుడు మా దగ్గరికి పంపించవచ్చు కదా, మేము చూసుకుంటాం కదా, అదేదని ఇమ్మాన్యుయల్ అంటాం. కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ నడిచింది అనమాట. బట్ ఇక్కడ తనుజ కొంచెం ఫీల్ అయినట్టుంది. దీనికి యాడ్ ఆన్ గా ఎండ్ ఎపిసోడ్ లో ఏదైతే ఉందో, ఎండ్ ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ తనుజ మధ్య అయితే డిస్కషన్ నడుస్తుంది భరణి గారి గురించి. ఆయన నామినేషన్ గురించి, నెక్స్ట్ నామినేషన్ లోకి ఆయన ఎలా వస్తాడు, దివ్యాకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు అనమాట. షార్ట్ ఏదైతే ఉందో రామరాథోడ్కి, ఇక్కడ హౌస్ లో నేను నమ్మేది మిమ్మల్ని మరియు ధర్మాన్ని అది ఇది అన్నాడు కదా మనోడు. సో లాస్ట్ లో ఏదైతే ఉందో కెప్టెన్సీ టాస్క్ లో రామరాథోడ్కు భరణి సపోర్ట్ చేశాడు. అక్కడ కూడా అందరు సపోర్టర్స్ అడుగుతున్నప్పుడు రామరాథోడ్ ఒక భరణిని మాత్రమే అడుగుతాడు అనమాట. ఏమనంటే, ఇక్కడ అందరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, ఇక్కడ హౌస్ లో నాకు మాత్రం సపోర్ట్ చేయగలిగేది నువ్వు ఒక్కడివేనన్నా అని చెప్తాడు అనమాట. సో అలాగే సపోర్ట్ చేశాడు. ఫైనల్ గా రాము రాథోడ్ అయితే కెప్టెన్ చేశాడు అనమాట. సో ఇక్కడ తనుజ అయితే అలిగింది. సో మనం బ్యాక్ టు ఎపిసోడ్కి వస్తే, తనుజ అయితే అలిగింది. సో తనుజ అలిగినప్పుడు భరణి ప్రోటీన్ పౌడర్ తీసుకొని వచ్చి అక్కడ లివింగ్ ఏరియాలో సోఫాలో పడుకొని ఉంటుంది అనమాట. ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చి తనకి ఇవ్వడానికి ట్రై చేశాడు. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దివ్య వచ్చిన తర్వాత ఆ గ్యాప్ క్రియేట్ చేసిందో తెలియదు కానీ బట్ గ్యాప్ అయితే వచ్చింది. సో భరణి అయితే దివ్య ఉచ్చులో పడినట్టు అనిపిస్తుంది. దివ్య తన టార్గెట్ క్లియర్ గా ఉన్నది. భరణి గారు తనకు పోటీదారులు అనడము, సో దానికి తగ్గట్టుగా ఆయన టాప్ పొజిషన్ లో పెట్టిన అతన్ని చిన్నగా వెనక్కి తీసుకురావడం. ఎందుకంటే తనుజతోటి ఉన్నంత కాలము, ఇమ్మాన్యుయల్ తనుజతో ఉన్నంత కాలం కంటెంట్ బాగా వచ్చింది. తన మంచితనము, ఈ పాజిటివ్నెస్ అనేది ఇంకా అయిపోయింది అనమాట. బట్ ఎప్పుడైతే తను దివ్యతో కనెక్ట్ అయ్యాడో అక్కడి నుంచి కొంచెం నెగిటివ్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం ఈసారైనా భరణి నామినేషన్లోకి వస్తారో లేదో అనేసి. అంటే దివ్య గారు వచ్చిన తర్వాత అయితే భరణి గారి డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ పొజిషన్ లో అయితే లేదు, డ్యామ్ షూర్ అనమాట ఇది. సో మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అనిపించింది అనమాట. సో తర్వాత చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ అంటాడు నాన్న కూతురికి మధ్య ఇష్యూస్ అయితే స్టార్ట్ అయినాయి అది ఇది అనేసి.
కొంచెం లైట్గా అయితే అలాగే స్టార్ట్ అయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పెద్ద టాపిక్ ఎగ్స్ దొంగతనం అన్నమాట. సో ఇక్కడ ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటే ఓకే సహించారు హౌస్ మేట్స్. బట్ ఇవాళ అయితే కొంచెం సహించలేదు. బట్ ఎవరు ధైర్యంగా మాట్లాడలేదు ఒక హరీష్ తప్ప. సో ఇక్కడ ఏంటంటే సంజన ఫస్ట్ శ్రీజాతో డీల్ చేసుకుంటుంది. ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేద్దాం, అంతా హౌస్ అంతా కామ్ గా ఉంది అది ఇది అనేసి. సో అప్పుడైతే తనైతే ఒప్పుకోదు. తర్వాత అయితే ఆ ఫ్లోరా తోటి డీల్ సెట్ చేస్తుంది. ఫ్లోరా కూడా కొంచెం భయపడి ఫ్లోరా కూడా ఏం చెప్పదన్నమాట. సో అక్కడ క్లారిటీగా ఏంటంటే ఏదో ఒకటి పెట్టాలా, ఎగ్స్ ఏదో ఒకటి దొంగ ఎగ్స్ అనే కాదు ఏదో ఒకటి చేసి కంటెంట్ క్రియేట్ చేయాలి అది ఇది అనుకుంటుంది అన్నమాట తను. సో కానీ ఇది కొంతమందికి మాత్రమే పాజిటివ్ అవ్వచ్చేమో, కానీ ఇది రాను అది ఎంతకు తెగించారంటే సంజన గారు ఒకనొక సిచ్యువేషన్ అంటే గుడ్లు దొంగతనం చేసి తినేసి అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు సంజన గారికి నెయిల్ పాలిష్ చేస్తుంటారు. అంటే ఇది లైవ్ లో జరిగింది, ఇది ఎపిసోడ్ లో వేయలేదు అనమాట. ఎపిసోడ్ లో వేసింటే బాగుండి అనిపించింది. ఎందుకు మామ ఎడిటర్స్ మామూలు ఏందో కొంచెం మంచి మంచి కంటెంట్ అయితే లేపేస్తున్నారు. చాలా మంచి కంటెంట్ ఉంది ఇవాళ లైవ్ లో, అంత కంటెంట్ మొత్తం లేపేశారు. నేను ఇందులో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అవి యాడ్ చేస్తేనే బాగుంటది అనమాట. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా వీకెండ్ లో నాగార్జున గారు అడిగి తీరాలన్నమాట. ఇది బిగ్ బాస్ టీం వాళ్ళు నాగార్జునకి అడగకపోతే సంజన గారికి పరోక్షంగా వీళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు పరోక్షంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో అందరికి అనిపించుండొచ్చు కానీ, ఎందుకంటే సంజన గారు గేమ్ ను టర్న్ చేశారని అందరు అనుకున్నారు కానీ, బట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఈవిడ చేసింది చాలా రాంగ్. రాను అది లిమిట్ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి, అంతేగాని అదే పనిగా పెట్టుకొని అందరిని చిరాకు పుట్టించడం, అందరిని ఇసుకు పుట్టించడం ఉండకూడదు అనమాట. సో ఇక్కడైతే సంజన గారు తప్పు. సో అక్కడ ఫ్లోరా గారితో డిస్కస్ చేస్తే ఫ్లోరా గారు అయితే ఒప్పుకోరు. తర్వాత తన వీకెండ్ కాస్ట్యూమ్ ఉంటుంది కదా తీసుకువెళ్ళి షోరూమ్ లో పెడుతున్నట్టుగా వెళ్ళి మిగతా వాళ్ళంతా లివింగ్ ఏరియా సోఫాలో మాట్లాడుకుంటారు. బట్ హరీష్ ఒక కన్ను టేస్ట్ ఉంటాడు అనమాట, గమనిస్తా ఉన్నాడు. బట్ గుడ్లు తీసేటప్పుడు అయితే చూడలేదు హరీష్. తను షోరూమ్ లోకి వెళ్తుంది అయితే చూశాడు కానీ గుడ్లు తీసేటప్పుడు అయితే చూడలేదు హరీష్. సో అక్కడైతే ఆగేసి ఆ గుడ్లన్నీ అందులో పెట్టేసుకొని షోరూమ్ లోకి వెళ్ళి గుడ్లు అయితే పాము మింగినట్టు మింగేసింది. పెద్ద పాము మింగుతుంది కదా, టపా 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 అనేసి 10 గుడ్లు మింగేసిందండి. 10 గుడ్లు తిని అయిపోయిన తర్వాత దొంగతనం ఎవరు చేసినారంటే నాకేం తెలుసు, నాకు సంబంధం లేదంటది అనమాట. అట్లా ఉంటది అక్కతోటి. సో ఇలాగైతే అయింది. తర్వాత వీళ్ళు ఫుడ్ తినడానికి కూర్చుంటారు. వాళ్ళకి వచ్చేది డేకి ఒకటి, వాళ్ళకి దొరికి ప్రోటీన్ ఎగ్ ఒకటే. ఆ ఒక్కటి కూడా దొంగతనం చేసి తినేస్తే, దాపెట్టుంటే ఓకే, దాపెట్టేసి అవి ఇచ్చేసినా ఓకే, కానీ బట్ తినేసింది మొత్తం, మింగేసింది మొత్తం. సో అలాగా తినేసింది కదా. అక్కడ దివ్య అడుగుతుంది అనమాట గుడ్లే డిమన్, సో అందరికి పోర్షన్ సమానంగా డివైడ్ చేసి ఇద్దాం అది ఇది అనగానే డిమన్ ఫోన్ అక్కడికి వెళ్ళి వెతుకుతాడు, గుడ్లు పోయాయి. క్వశ్చన్ ఎవరు దొంగతనం చేశారు, సంజయ్ గారు చేశారు అని అందరూ అంటారు, హరీష్ కూడా అంటాడు. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. సో అక్కడ వెళ్ళి తర్వాత దివ్య అడుగుతుంది ఎవరిని, మన సంజన అడుగుతుంది గుడ్లు పోయాయి మీరు తీసారా అది ఇది అంటే నాకేం సంబంధం, నేను తీయలేదు అంటుంది అనమాట. కొంచెం సర్కాస్టిక్ అంటే కొంచెం తనలో తను నవ్వుకుంటూనే అంటుంది అనమాట. వెంటనే ఇమ్మాన్యుల్ పసిగట్టి ఆమెకి వెళ్ళి చూసి నవ్వుతాడు అనమాట. నేను ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడే గుడ్ల వాసన వస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఒక గుడ్డు తింటే ఎందుకు అంత వాసన వస్తుంది, మా మమ్మీ మింగింది అది ఇది అంటారు అనమాట. అక్కడ తనుజ అండ్ రీతు అయితే ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ పౌడర్ కూడా వాడట్లేదట్టుంది. ఓన్లీ గుడ్డు మీద అంటే ఆ ప్రోటీన్ అంటే గుడ్డు ఒకటే ప్రోటీన్ వాళ్ళకి అక్కడ బిగ్ బాస్ హౌస్ దొరికేది, అది కూడా పోయే వరకు ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఒక చిన్న పోపు విషయంలో, చిన్న స్పూన్ చక్కెర విషయంలో అంత ఇష్యూ చేసిన సంజన గారు, ఇది ఎంతవరకు న్యాయం? సంజన గారిని సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను, ఇదైతే 100% రాంగ్. తను చేసింది అయితే రాంగ్. ఎంత ఫన్నీగా ఉన్నా కానీ నోటి కార్డు వాళ్ళు తినే ఫుడ్ ను వాళ్ళు లాగేసుకోకూడదు అనమాట, అలాగ అనిపించింది. అదైతే చాలా రాంగ్. నాగార్జున గారు గట్టిగా అడగకపోతే మాత్రం బాగోదు. ఎందుకంటే నెయిల్ పాలిష్ వేస్తూ మనం చెప్పుకున్నాం కదా, నెయిల్ పాలిష్ వేస్తూ వీకెండ్ నాగార్జున సార్ వచ్చి ఏమన్నా అంటే అరిస్తే బాగోదు కదా అది ఇదని ఫ్లోరా అంటే, దానికి సంజన ఏమైందంటే నాగార్జున సారా వస్తే రానివ్వండి, అరుస్తారు ఏం పోయింది, ఎంత లైట్ గా మాట్లాడుతున్నారంటే సంజన గారు అసలుకు సో కేర్లెస్ గా ఉన్నారు. అంటే వీళ్ళు ఆవిడను థర్డ్ పొజిషన్ లో పెడితే కంటెంట్ వచ్చింది, నేను నా వల్ల ఎంత పెరిగిందని చాలా చాలా హై పిచ్ లో ఉంది. కానీ బట్ ఈ వీకెండ్ నాగార్జున గారికి ఈవిడ గురించి అనకపోతే మాత్రం చాలా అంటే చాలా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
బయట ఓట్స్ వేయచ్చు, కానీ హౌస్ లో వాళ్ళైతే అడ్డం తిరిగి ఎదురు తిరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. సో ఇదే విషయం గురించి బర్నీ కూడా అంటాడు అనమాట, తను కేవలం కావాల్సి వేసింది ఎవరు మాట్లాడకండి, గొడవ పెట్టుకోమాకండి అనేసి. అదే పాయింట్, ఇదే విషయాన్ని కెప్టెన్సీ టాస్క్ విషయంలో ఇమ్మాన్యుయల్కి తగిలింది ఈ దెబ్బ. ఎలా తగిలింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో బర్నీ అంటాడు, తర్వాత బయటకు వచ్చి డిమాండ్ పవన్ లోపలికి వెళ్ళేసి అడుగుతారనమాట, మీరు ఫుడ్ మాంటారు కాబట్టి మీరే రెస్పాన్సిబుల్ అది ఇది అనేసి. సో నేను ఎందుకు తీశాను అది ఇది అంటారనమాట. దీనికి ముందు బయట ఒక కన్వర్జేషన్ నడుస్తుంది. రీతు చౌదరి మరి మళ్ళీ బయటకు వస్తారనమాట. రీతు చౌదరి, శ్రీజ, హరీష్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు డైరెక్ట్ రీతు చౌదరి అయితే ఫీజులు ఇరిపోయే మ్యాటర్ చెప్పింది రీతు చౌదరి. ఏమంటే ఇప్పుడు ఒకవేళ గుడ్లు ఇచ్చారనుకోండి, ఆవిడ దగ్గర 3-4 గుడ్లు ఉంటే ఇచ్చారనుకోండి, ఇక్కడ నాగార్జున సార్ రాగానే, సార్ అది అక్కడితో అయిపోయింది సార్, నేను అక్కడితో సార్ట్ అవుట్ చేసుకున్నా సార్, నాకు సంబంధం లేదు సార్, అక్కడితో అయిపోయింది, మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇక్కడ టాపిక్ లేపుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్, అది ఇదని నాటకాలు చేస్తారు ఆవిడ, ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు అది ఇదని వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోతుంటారు అనమాట. తర్వాత డిమాండ్ పవన్ లోపలికి వెళ్ళి అడిగితే తన గుడ్లు ఇవ్వడానికి ట్రై చేసి ఇచ్చినట్టుంది. మనకైతే టెలికాస్ట్ లో చూపించలేదు, లైవ్ లో కూడా చూపించలేదు. వారిని కూడా అంటాడు తన దగ్గర ఉన్న గుడ్లు తీసుకోమని అంటాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్లారిటీగా బర్నీకి అయితే కొంచెం కాలినట్టుంది, కొంచెం తనలో ఉన్న ఇంకో యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. సో అనేసాడు అనమాట, ఇవాళ కాల్ని ఏం కాదు, కాలితే కాలింది, వాళ్ళకి తెలియాలి కదా పెయిన్ అది ఇది అంటాడు అనమాట. సో ఇక్కడ తనలో ఉన్న ఇంకో క్యారెక్టర్ బయటకు వస్తున్నాడు, మెల్లమెల్లగా దిగి అయితే బయటికి తీస్తున్నట్టు అనిపించింది. సో తర్వాత చూసుకున్నట్టయితే డిమాండ్ పవన్ అక్కడ వెళ్ళి మాట్లాడము, మీరు వెళ్ళి హౌస్ మాటర్ కదా, మీరు ఎవరిని అడగట్లేదంటే మీ మీద డౌట్ వస్తుంది కదా, అందరిని వెళ్ళి అడగమంటే రావడం ఆ టేబుల్ మీద కూర్చోండి అంటే హరీష్ని అడుగుతుంది. అక్కడ ఇమానుయల్ కూడా ఉన్నాడు పక్కనే, హరీష్ని అడుగుతుంది. హరీష్ని అడిగితే మీకు ఎవరి మీద అనుమానం ఉంది హరీష్ గారు అంటే, అనుమానం ఏముందండి, మీరే తీశారు, మీరే దొంగతనం చేశారు, నేను చేశాను, 15 minutes మీరు స్టోర్ రూమ్ లో ఉన్నారు, మీరు అనుకుంటున్నారు కానీ అది చాలా సిల్లీ థింగ్స్, కొంచెం నాటీ అనుకుంటున్నారు కానీ దాన్ని సైకోటిక్ నేచర్ అంటారని మొక్కం మీద చెప్పేశాడు, ఫేస్ టు ఫేస్ చెప్పాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, మీ స్థానంలో మా మదర్ ఉన్నా కానీ నేను గెంటేసేవాడిని, నాకు అధికారం లేదు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటున్నాను అనేది అంటే, మీరు ఇంకా నా మీద ఇలా పెంచుకుంటున్నారు ఇలా అని అది ఇది అంటది అనమాట. పెంచుకునేది ఏంటి, జరిగిందే కదా నేను చెప్తున్నా అంటాడు హరీష్. ఇక్కడ హరీష్ నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తుంది, ఎందుకంటే హౌస్ లో ధైర్యంగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి హరీష్. చూద్దాం ఈ వీకెండ్ ఉంటాడా వెళ్ళిపోతాడు అనేసి, నేనైతే ఉంటాడని అనుకుంటున్నా. మేబీ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ ఆయనకి ఇవ్వడం, ఎందుకంటే ఆయనకి తెలుసు కదా వీళ్ళంతా నాటకాలు చేస్తున్నారని అన్ని తెలుసు కదా, మళ్ళీ సీక్రెట్ రూమ్ లో పెట్టడం దేనికి. సో చూద్దాం ఎంతవరకు అవుతుందా అనేసి. సైకోటిక్ గా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు, కొంచెం 1-2 సార్లు చేస్తే నాటీగా ఉంటుంది, కానీ రెగ్యులర్ గా చేస్తే మాత్రం ఇదైతే అందరు ఎవరు సహించరు అనమాట. సో తర్వాత మనం ఎవరైతే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఫ్లోరా గారు అయితే ఈ లాస్ట్ 2 weeks నుంచి సంజన గారికి సర్వెంట్ లాగా మారారండి. మీరు ఎంతమంది కనిపించింది, మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు అనిపించింది. సో ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కంటెంట్ కోసం కేవలం ఫ్లోరా గారిని టార్గెట్ చేసి మాట్లాడిన సంచన, ఫస్ట్ వీక్ లో తిన్న పని చేయమంటే చెయ్యనన్న ఫ్లోరా, అంటే బట్టలు తీసుకురమ్మంటే తీసుకురానన్న ఫ్లోరాను ఎంత గ్రిప్ లో పెట్టుకుందంటే, సో తను ఆఖరికి తన కాళ్ళు పట్టుకుని నీళ్లు పాలిష్ చేసుకునేంత వరకు తీసుకొచ్చిందండి. అంత దిగజారిపోయేలా చేసింది, అంటే ఆల్మోస్ట్ సర్వెంట్ లా చేసింది అనమాట. మొన్న ఒక కప్పు విషయంలో మనం అన్నాం కానీ బయట మీకు మాట్లాడుకుంటుంటే మనకు ఎంత కొంత ఫుటేజ్ చూపిస్తారు కాబట్టి, కానీ వాళ్ళందరూ హౌస్మేట్స్ అందరూ అనుకుంటున్నట్టు సంజన గారికి సర్వెంట్ లా మారిపోయారు. ఇదే విషయము అక్కడ నెయిల్ పాలిష్ చేస్తుంటే శ్రీజ వెళ్ళి మాట్లాడి మళ్ళీ వెనక్కి వస్తుంది. అదే విషయం ఫ్లోరా గారు వచ్చిన తర్వాత కిచెన్ దగ్గర ఉన్న సోఫాలో కూర్చోబెట్టుకుని హితబోధ అయితే చేసింది. భగవద్గీత చెప్పింది, ఫ్లోరా గారు మీరు గమనించలేదు, ఫస్ట్ వీక్ లో మీకు ఆవిడకి ఇష్యూ అయింది, మీరు ఆవిడ బట్టలు తీసుకురమ్మన్నా కానీ తీసుకురాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఎలా తయారయ్యారంటే, ఆవిడకి నెయిల్ పాలిష్ కింద కూర్చొని నెయిల్ పాలిష్ చేస్తుంటే ఆవిడ క్వీన్ లాగా మీరు సర్వెంట్ లాగా కనపడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఇది హౌస్ మొత్తం అదే అనుకుంటున్నారు అనగానే బల్బు వెలిగింది అక్కయ్యకు. సో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అది అనేసి మళ్ళీ సంజన వచ్చి పిలుస్తుంది నెయిల్ పాలిష్ చేద్దారండి అనేసి. అప్పుడు ఒక 5 minutes టైం ఏంటి అది ఇది అనగానే ఇంకా భగవద్గీత అయితే గట్టిగా చెప్పింది శ్రీజ, ఇది అది నువ్వు సర్వెంట్ అయిపోయావు, నీకు అర్థం కావట్లేదు, ఇది ఒకసారి అనాలిసిస్ చేసుకో, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వే గుర్తుపెట్టుకో, హౌస్ మొత్తం అనుకుంటున్నారు నువ్వు ఇలా అయిపోయావని అది ఇది అనేసి. సో అదే విషయం మీరు కూడా అనుకుంటుంటే కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే అయిపోతుంది. తర్వాత
సర్వెంట్ లా మారిపోతుందని ఆల్రెడీ శ్రీజ చెప్పింది కదా. దానికి ముందు సంజన గారికి నెయిల్ పాలిష్ చేసే దాని గురించి లైవ్ లో ఉండింది. ఇది ఎందుకు ఎపిసోడ్ లేదా? ఎందుకు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు మంచి మంచి కంటెంట్ లేపేస్తున్నారండి? చెత్త కంటెంట్ అంటే తెచ్చి పెడుతున్నారు, మొత్తం చెత్తను మొత్తం తెచ్చి పెడుతున్నారు ఎపిసోడ్ లో. మంచి కంటెంట్ మొత్తం ఎందుకు ఎడిట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో లైవ్ లో చూడని వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ ఏదో శ్రీజ కావాల్సి ఫ్లోరా గారికి ఎక్కిస్తున్నదని ఎపిసోడ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ పాయింట్ వేస్తే కదా అందరికి అర్థమయ్యేది ఎలా చేసుకుంటున్నారు అనేసి. అలాగైతేనే కదా అవతల వ్యక్తికి నెగిటివ్ కూడా ఉండేది, ఓన్లీ పాజిటివ్ చూపిస్తే ఎలాగా? దీన్ని బట్టి అర్థమవుతుంది బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా సంజన గారికి సపోర్ట్ చేస్తున్నట్టు. ఎందుకు అంత రచ్చ అసలు ఎంత గందరగోళం అవుతుందంటే దొంగతనాల వల్ల. అసలు హౌస్ మేట్స్ అంతా చాలా చిరాగ్గా ఉన్నారు. చూద్దాం, ఎందుకంటే వాళ్ళు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి. వేస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకొని ప్రజలలోకి అంటే జనాలలోకి ఎలా తీసుకెళ్తుంది? తన మీద అందరి మీద పడిపోయినారు. తన ఒక బాలింత నాకు తెలిసినా కూడా 5 సంవత్సరాల బాబును వదిలేసి వచ్చినా గానీ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అనుకుంటారని అందరూ సైలెంట్ అయిపోతున్నారు, ఒక హరీష్ తప్ప. హరీష్ ముఖం మీద చెప్పేస్తున్నాడు అనమాట. తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే ఈ వీక్ లో ఇమ్మాన్యుయల్ పవన్ కళ్యాణ్ కష్టపడి ఆడినంత ఇదిగా ఎవరు కష్టపడలేదు. వీళ్ళిద్దరైతే కెప్టెన్సీకి అర్హులు. సో రీతు చౌదరిని యాక్సెప్ట్ చేయను. తనైతే అనర్హురాలు ప్రెసెంట్ ఈ వీక్ తీసుకుంటే. తర్వాత తీసుకున్నట్టయితే అంటే కొంచెం కష్టపడి ఉండొచ్చాను కానీ వాళ్ళిద్దరితో పోలిస్తే కొంచెం తక్కువ. తర్వాత రాము రాథోడ్ సపోర్ట్ ఎవరు లేకపోయినా కానీ లక్ వల్ల అయ్యాడు మనోడు. ఇది ఎలా ఉంటదంటే 2 పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టె ముక్క మొత్తం తిరిగిపోయినట్టు. ఆడ వాళ్ళు స్ట్రాంగ్ కంటెండర్స్ మొత్తం అనుకున్నట్టు మనోడు కరెక్ట్ గా టైంకి వచ్చేసి కెప్టెన్సీని పట్టేసాడు అనమాట. దానికి బర్నీ గారి సపోర్ట్ అనేది హైలైట్ అంటే హైలైట్ ఆఫ్ ది వీక్ అనమాట. సో అలాగ అనిపించింది. తర్వాత కెప్టెన్సీ ఈ టాస్క్ తనుజ అయితే సంచాలకులుగా ఉంటారు. సో ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్ అందరూ సపోర్టర్స్ గురించి మాట్లాడుతుంటారు అనమాట. ఒక రాము ఒకటే బర్నీ గారిని అడిగాడు, అన్న ఇక్కడ ఎవరి మీద నాకు నమ్మకం లేదని, నాకు సపోర్ట్ చేస్తారని కూడా తెలియదు, మీ మీద ఒక్కరి మీద నమ్మకం ఉంది, సో కొంచెం సపోర్ట్ చేయండి అన్న అంటాడు అనమాట. సో అక్కడ ఇమ్మాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తారని ఫస్ట్ చెప్పాడంట. తర్వాత ఏం జరిగిందంటే ఒక కన్వర్జేషన్ అయితే నడుస్తుంది. ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేయమని వచ్చి అడుగుతాడు. సో ఇక్కడ బర్నీ అయితే క్లారిటీగా కఠినంగా చెప్పాడు అనమాట. ఎలాగంటే, నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఇమాన్యుయల్, ఎందుకంటే నువ్వు కెప్టెన్ అయితే ఆవిడ అజమాయిషి చలాయిస్తారు, ఆవిడని ఆపడానికి అద్దుండదు అది ఇది అంటే ఇమాన్యుయల్ అన్నాడు అనమాట. ఆమె గురించి ఎందుకన్నా, నా గురించి ఆలోచించంటే నీ గురించి ఆలోచించాను. నువ్వు కెప్టెన్ అయితే ఆవిడ అజమాయిషి పాటిస్తుంది కాబట్టి నేను చేయదలుచుకోలేదు, దానికి తోడు ఆవిడ ఇంకా ఎక్కువ చేస్తుంది అనేసి అంటాడు అనమాట. దానికి ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నాకు ఆల్రెడీ మాట ఇచ్చిందన్న, నువ్వు కెప్టెన్ అయితే నేను చెయ్యనని అది ఇది అని అన్నాడు అనమాట ఇమాన్యుయల్. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సంజన చాలా ఎత్తేసింది అనమాట. ఇక్కడ ఇమ్మాన్యుయల్కి ఏం చెప్పింది, నేనేం చెయ్యను అని చెప్పింది అనమాట. ఆవిడ చెయ్యకుండా అయితే ఉండదు, ఏదో ఒకటి చేస్తుంటది అనమాట. ఆ మాట ఎందుకు చెప్పిందంటే ఇమ్మాన్యుయల్ వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తారని తెలిసి కావాల్సి చెప్పింది అనమాట సంజన. సో ఇది ఒక స్ట్రాటజీ లాగా ప్లే చేసింది. బట్ బర్నీ అయితే నేను నీకు సపోర్ట్ చేయను, నువ్వైతే కెప్టెన్సీ నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తుంది అనమాట. తర్వాత రీతు డిమాండ్ పవన్ అడుగుతుంది లోపలికి, ఏమంటారు బాత్రూమ్ లోకి వెళ్ళి డిమాండ్ పవన్ అడుగుతుంది, ఎవరు సపోర్ట్ చేయట్లేదు డిమాండ్, నువ్వన్నా సపోర్ట్ చేయట్లేదు అంటే చెప్తాడు, మనోడు సపోర్ట్ చేస్తానంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్తో డిస్కషన్ నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ డిస్కషన్ ఏంటంటే సమీకరణాలు క్లియర్ గా చెప్తాడు. మనోడికి ముందే వెలిగింది బల్బు, ఏమని ఒక శ్రీజ తప్ప ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ నన్నే తీస్తారు అది ఇది అంటాడు అనమాట. మనోడికి వెలిగిపోయింది, ముందే బల్బు వెలిగింది. సో మనోడికి అయితే శ్రీజ సపోర్ట్ చేసింది, ఎవరికి కళ్యాణ్కి అయితే శ్రీజ సపోర్ట్ చేసింది. సో శ్రీజ కూడా వీళ్ళకి చెప్పింది అనమాట, అంటే తర్వాత కూడా చెప్పింది క్లియర్ గా. సో నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను, కళ్యాణ్కి ఎవరు అడ్డం వచ్చినా తీసేస్తాను అని చెప్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే రీతుకి వేరే విధంగా అర్థమైంది. శ్రీజ విషయం ఏంటంటే 1-on-1 ఉన్నప్పుడు కళ్యాణ్ రీతు ఉన్నప్పుడు నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను అని ఇది శ్రీజ అనేది అనమాట. దీన్ని ఎలా అనుకున్నారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు సపోర్ట్ చేస్తారు కదా అనుకొని ఫస్ట్ రౌండ్ లోనే డిమాండ్ పవన్ కళ్యాణ్ తీసేయమంటాడు అనమాట. ఇక్కడ పడింది బీజం, అంటే నిన్న నైట్ గుసగుసల్లో జరిగింది ఆల్మోస్ట్, తర్వాత ఇక్కడ బీజం పడింది అనమాట. సో ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ చూసుకున్నట్టయితే డిమాండ్ పవన్ మిగతా వాళ్ళని ఆపేసి వెళ్ళారు ముందుకు. అక్కడ తనుజ ఒక రూల్ పెట్టారంట, అలా ఆపకూడదు, ఆపకుండా పరిగెత్తాలనేసి. అక్కడైతే క్లియర్ గా అయితే
మనోడు డిమాండ్ పవన్ ఆపినట్టే కనపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే తర్వాత ఫస్ట్ మనోడు బెల్లు కొట్టాడు కదా, ఈ బెల్లు కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏంటంటే డిమాండ్ పవన్ మనోడే కదా ఏం చెయ్యడు అనేసి మనోడు లైట్ తీసుకున్నాడు అనమాట. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక పోల్ ఉంటుంది, ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్ బ్లూ బాక్స్ లో ఎవరు పెడతారో వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ రౌండ్ సేఫ్ సైడ్ లో వెళ్తారు అనమాట. మనోడే కదా డిమాండ్ పవన్ ఎందుకు తీస్తాడు లేని లైట్ తీసుకున్నాడు మనోడు. సో అక్కడైతే రెయిన్ డాన్స్ వేయాలన్నమాట. రెయిన్ డాన్స్ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో ఎలిమినేట్ చేస్తారనమాట. సో అక్కడ ఏంటంటే రెయిన్ డాన్స్ చేసి అయిపోతుంది. కళ్యాణ్ కూడా ఊహించుంటాడు అనమాట, ఈ మాదిరి ఇంత మాదిరి ఎన్నుకోడు అనేసి. సో 90 mm కాదు 100 mm రాడే తిప్పేశాడు పవన్ కళ్యాణ్ డిమాండ్. సో ఏం చెప్పాడంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్పాడు. ఒక్క 2-3 minutes అయితే ఎపిసోడ్ లో కూడా చాలా సైలెంట్ అండి. మూవీలో ఉంటది కదా సైలెన్స్ అనేది. సో మనోడు ఏం మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ వెళ్ళి కూర్చున్నాడు అక్కడ, ఏం మాట్లాడలేదు. టాస్క్ అయిపోయినాక కూడా లైవ్ లో అలాగే ఉంది, ఎపిసోడ్ లో కూడా అలాగే ఉంది అనమాట. తర్వాత డిమాండ్ పవన్ వాష్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అక్కడ పవన్ కళ్యాణ్ సైలెన్స్ ఏం మాట్లాడు. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక సోఫాలో అంటే చైర్ లో కూర్చొని తన పక్కన వచ్చి కూర్చుంటే వెంటనే పవన్ కళ్యాణ్ లేచిపోతాడు అనమాట. అనిపించింది అనమాట, మనోడు ఫీల్ అయ్యాడు, గట్టిగా ఫీల్ అయ్యాడు అనమాట. సో క్లియర్ గా మనోడికి అయితే క్లియర్ గా అర్థమైపోయింది వెన్నుపోటు ఎవరు ఓడిచారు అనేసి. సో తర్వాత ఫస్ట్ రౌండ్ లో అయితే కళ్యాణ్ అవుట్ అయ్యాడు కదా, సెకండ్ రౌండ్ లో శ్రీజ పట్టుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే రీతు భయపడింది అనమాట, డీమన్ కూడా భయపడ్డాడు. సో రీతుని తీసేస్తారనేసి. దానికి ముందు తనుజకు రీతు మధ్య కన్వర్సేషన్ కూడా నడిచింది అనమాట. నెక్స్ట్ ఎవరు తీసినా కానీ నిన్నే తీసేస్తారు రీతు అది అనేసి. రీతు కొంచెం ఎమోషనల్ గా ఏడవడానికి ట్రై చేశారు మహానటి కదా. సో ఏడవద్దు అనేసి తనుజ చెప్తుంది. తర్వాత అయితే శ్రీజ పట్టుకుంటుంది అనమాట. శ్రీజ పట్టుకుని ఫస్ట్ క్లియర్ గా చెప్తుంది, అంటే డాన్స్ అయిపోయిన తర్వాత చెప్తారనమాట. శ్రీజ ఏం చెప్తుందంటే, ఫస్ట్ కళ్యాణ్ తీసేశారు కదా, డీమాన్ తీసేశాడు, నేను డీమాన్ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని తీయాలనుకున్నాను, బట్ ఇక్కడ నేను రీతుని తీయాలనుకోవట్లేదు. నేను ఆ క్షణంలో కోపంలో అట్లా అనిపించింది. సో ఇప్పుడు నేను ఇమ్మానియల్ తీసేస్తున్నాను, ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమ్మానియల్ తీసేస్తున్నాను అనమాట. ఇమ్మానియల్ కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా వెళ్ళి సోఫాలో కూర్చొని షూ ఉంటుంది కదా, షూ తీసి విసిరేసాడు అనమాట. వెంటనే సంజన గారు మాట్లాడడానికి ట్రై చేస్తారు. నాకు ఇక్కడ అనిపించింది అనమాట, సంజన గారి వల్ల కంటెంట్ వస్తుంది కానీ ఇమానియల్ కు హౌస్ లో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే తను చేసే ప్రతి పని తినకు కూడా వస్తుంది. దాన్ని ఏదో అంటారు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే అది మనకు కూడా అంటుకుంటుంది అనేసి, అలాగే అంటుకుంది అనమాట. సో ఇమానియల్ అయితే కోపంతో షూ విసిరేసాడు. సంజన గారు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తే మమ్మీ చాలా కొంచెం ఇదిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను వెళ్ళిపో అంటాడు. తను వెళ్ళిపోతుంది అనమాట. అన్నాడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. ఎందుకంటే ఈ వీక్ మొత్తం గట్టిగా ఆడింది వాళ్ళిద్దరు రూల్. నేను ఏమనుకున్నా అంటే వాళ్ళిద్దరు ఉంటారేమో ఫైనల్ దాకా అనుకున్నా. సో తర్వాత అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్ లో అయితే బర్నీ పట్టుకుంటాడు. బర్నీ పట్టుకోగానే ఇంకా రీతుకి అయితే అయిపోయింది, మనసు చచ్చిపోయింది. ఆ జాలి ఫేస్ ను కూడా చూడొచ్చు. దీనికంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. డిమాండ్ పవన్ పట్టుకున్నప్పుడు, డిమాండ్ పవన్ ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు రీతు చౌదరి ఎక్స్ప్రెషన్ చూసారా? నేను రీతు చౌదరి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తీసేయమనేసి. సో ఇవన్నీ నాగార్జున గారు వేస్తారనుకుంటున్నా. మేబీ పవన్ కళ్యాణ్ కు ఇప్పటితోటి ఒక క్లారిటీ వస్తుంది. శ్రీజాగిని ఈ వీక్ కి నుండి వాళ్ళిద్దరు మంచి పేరు అవుతారు, చాలా అంటే మంచి కంటెంట్ అవుతారు. చూద్దాం ఈ వీక్ ఉంటారా, ఎలిమినేట్ అవుతారా, పండగ దసరా సందర్భంగా ఎవరిని ఎలిమినేట్ చేయకుండా నో ఎలిమినేషన్ అంటారా అనేది చూడాలా. ఎందుకంటే ఫ్లోరా గారు ఉన్నారు, బట్ నెక్స్ట్ వీక్ ఫ్లోరా గారు అయితే గట్టిగా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే పాయింట్ వేస్తారనమాట, మీరు సంజన గారికి సర్వెంట్ గా మారిపోయినారనే పాయింట్ వేస్తారు అందరు. చూద్దాం. సో ఇక్కడ థర్డ్ రౌండ్ లో అయితే బర్నీ పట్టుకుంటాడు. ఆబ్వియస్లీ రీతు కాదు అర్థమైపోయింది అనమాట. రాముకు సపోర్ట్ చేస్తాడని పాపం చాలా అంటే చాలా ట్రై చేస్తుంది గట్టిగా ఫిజికల్ గా. ఆ బ్లూ మార్క్ లో పెడితే తనకు ఛాన్స్ ఉంటుంది, రాము ఎలిమినేట్ అవుతాడు కాబట్టి తను కెప్టెన్ అవుతుంది. రాము కూడా అసలు వదలలేదు, గట్టిగా పట్టిందే పట్టు అనేసి రాము కూడా గట్టిగా పట్టాడు. సో రీతుకి అయితే ఏదో సారీ చెప్పి ఇంకోసారి సపోర్ట్ చేస్తానని చెప్పాడు, కానీ రాముకి అయితే క్లియర్ గా సపోర్ట్ చేశాడు. సో రీతు అయితే ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ దీని తర్వాత ఉంది మొత్తం అంత మ్యాటర్ అంతా. సో గట్టిగా తర్వాత ఇది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ఏడుస్తుంటే ఇమానియల్ కొంచెం పని చేసి కొంచెం నవ్వించడానికి ట్రై చేయడం, హౌస్ మొత్తం వచ్చి మనోడిని ఓదార్చడానికి ట్రై చేశాడు. ఇదంతా చాలా బాగుంది అనమాట. అందరు ఓదార్చారు. కళ్యాణ్ ఓదార్చిన తర్వాత అందరు వెళ్ళిపోతారు అనమాట. శ్రీజ
కళ్యాణ్ ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. రీతు వస్తుంది అనమాట. రీతు వచ్చి కింద కూర్చొని కాలు మీద చేయేసి, అంటే థై మీద చేయేసి మాట్లాడుతుంటే, నువ్వు ఫస్ట్ రౌండ్ లో నన్ను తీసేయమని డీమన్కి చెప్పావా అని అడుగుతాడు అనమాట. అవును అని చెప్తుంది ఎవరు, రీతు. చెయ్యి తీసేయి అంటాడు అనమాట మనోడు. కోపంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. చెయ్యి తీసేయి అన్నాడు. సో తర్వాత చెయ్యి తీసేసిన తర్వాత లోపలికి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి మనోడు గట్టి గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు అనమాట. ఈ వీక్ మొత్తము పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎలా ఎలా అయిందంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిన్నటి దాకా ఎలిమినేషన్ లో బాటమ్ లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా టాప్ 5 కంటెస్టెంట్ గా వెళ్ళిపోయాడు. 100% టాప్ 5 కంటెస్టెంట్. ఇవాళ ఎపిసోడ్ తోటి ఇవాళ నాకు ఎమోషనల్ గా ఫీల్ అయిన దాంతో పాటు ఆల్మోస్ట్ టాప్ 2 లోకి వెళ్ళిపోయాడు అనిపించింది అనమాట నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి అనమాట. ఎక్కువ సార్లు అడుగుతున్నానని ఏమనుకోవద్దు, కొంచెం నా ఛానల్ బిల్డ్ అవుతుంది, నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. తప్పుగా అనుకోవద్దు. సో అక్కడైతే అయిపోతుంది. లోపలికి రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తుంటే శ్రీజ ఓదారుస్తుంది అనమాట. నేను ఇంటర్ ఏడుస్తున్నావు, నేను ఉన్నాను, నెక్స్ట్ టైం నేను చేస్తాను, నేను కెప్టెన్ అది అంటుంది. సో చూడాలి నెక్స్ట్ వీక్ శ్రీజ ఉంటుందా, లేకపోతే నో వీక్ ఎలిమినేషన్ పెడతారా, లేకపోతే డబుల్ ఎలిమినేషన్ పెడతారా అనేది చూడాలా. ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సో 5th వీక్ కాబట్టి వైల్డ్ కంటెస్టెంట్స్ వస్తారని అందరూ అనుకుంటున్నారు. బట్ ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా గమనించాలన్నమాట. సో తర్వాత తనుజ వచ్చిన తర్వాత శ్రీజ అయితే బయటకు వెళ్ళిపోతుంది. తనుజ మాట్లాడుతుంది అనమాట. ఓదార్చడానికి ట్రై చేస్తే అక్కడ తనుజ క్లియర్ గా చెప్పడానికి ట్రై చేసింది పవన్ కళ్యాణ్ కు. అక్కడ డిమాండ్ పవన్ కు నువ్వా రీతును అని ఇద్దరిని పెడితే వాడు రీతుని చూస్ చేసుకుంటారు, అది ఎందుకు ఆలోచించుకోవట్లేదు నువ్వు అది ఇది అంటే, మేము బయట మాట్లాడుకున్నాం కదా అది ఇది అని పవన్ కళ్యాణ్ అంటాడు అనమాట. తనుజ ఉండి ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు అది ఇది అంటే మనోడు క్లారిటీగా కట్టే తెచ్చేలాగా అనేసాడు అనమాట. మనసులో పెట్టుకోకూడదు, ఎందుకు పెట్టుకోకూడదు, నేను పెట్టుకుంటాను, ఎందుకు పెట్టుకోకూడదు, ఇలా చేశారు, నమ్మిన వాళ్ళు చేశారు. ఎందుకంటే నేను ఇక్కడ హౌస్ లో నమ్మింది రీతును, నిన్ను, శ్రీజను, డిమన్ను. నాకు ఇప్పుడు నమ్మకాలు పోయినాయి అంటే నన్ను అనొద్దు అలాగా అది అని ఎవరు తనుజ అంటుంది అనమాట. సో ఇక్కడ చూడాల మళ్ళీ నామినేషన్ లో ఏం జరుగుతుంది అనేసి. నాగార్జున గారు మళ్ళీ కోటింగ్ ఇస్తారేమో డిమాండ్ పవన్ కి, ఎందుకంటే ముందే జరిగింది. మళ్ళీ నేను 4th వీక్ రోజు నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అది ఇదని ఆవిడ చెప్పింది అనమాట. సేమ్ సీన్ రిపీట్. డిమాండ్ నువ్వు కెప్టెన్ అవ్వాలని అన్నదప్పుడు ఇప్పుడు 4th వీక్ రా నేను కెప్టెన్ అవ్వాలని ఇప్పుడు అనమాట. సో చూడాలి నాగార్జున సార్ మళ్ళీ కోటింగ్ ఇస్తారా లేదనేసి. తర్వాత ఇక్కడ తనుజాకి అయితే క్లియర్ గా చెప్పాడు మనోడు డిమాండ్ పవన్ గురించి. మనోడు ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు సపోర్ట్ చేశాను, సెకండ్ కెప్టెన్ అయినప్పుడు టైర్ల టాస్క్ అప్పుడు నేను సపోర్ట్ చేశాను, కానీ ఇక్కడ చివరాగారికి వచ్చేసరికి నాకు వెన్నుపోటు పొడిచారు అది ఇది అని చెప్పాడు. కొంచెం ఎమోషనల్ గానే చెప్పాడు ఎవరు పవన్ కళ్యాణ్. సో డిమాండ్ పవన్ వచ్చి మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడదు, నేనైతే నీకు మాట్లాడినది ఇదని కళ్యాణ్ చెప్పాడు అనమాట. రీతు వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడుకో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు ఇలా తీసేస్తారని అనుకోలేదని కొంచెం ఎమోషనల్ అయ్యాడు అనమాట. తర్వాత నువ్వు శ్రీజాకు చెప్పావు కదా నన్ను తీసేయమని అనేదని తను ఏమంటారు రీతు అనేది అనమాట. అక్కడ మనోడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఏంటంటే నేను శ్రీజ మాట్లాడుకుంది ఏంటి, మన ఇద్దరు ఉంటే అంటే ఫైనల్ గా రీతు పవన్ కళ్యాణ్ ఉంటే రీతుని తీసేయి పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేస్తారని శ్రీజ అనింది. ఫస్టే తీసేయమని కాదు, మీరు ఫస్టే తీసేస్తారు, నన్ను మీ సమీకరణాలు మీరు తీసుకుని ఫస్టే తీసేశారు అనేసి మనోడు కోపంగా డోర్ తీసేసి ఒకటి క్రెడిట్ దుబ్బేయడం అంటే ఇదేననేసి చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. తనతో పాటు రీతు కూడా వెళ్తుంది. బయటకు వెళ్ళంగానే చెప్తాడనమాట. దానికి బయట గార్డెన్ ఏరియాలో ఏడుస్తూ మాట్లాడుతుంది రీతు. డీమన్ అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పాడు అనమాట క్లియర్ గా, డీమన్ తీయడనే ధీమాతో ఉన్నాను, వాడు తీస్తాడని నాకు ముందే తెలిసిన, నువ్వు ముందు చెప్పినా గానీ ఎంతమంది ఉన్నా కానీ నేను ఆ బాక్స్ బ్లూ బాక్స్ లో పెట్టేవాడిని నేను, అది కానీ నాకు అక్కడ తట్టలేదు, డీమన్ నన్ను ఎందుకు తీస్తాడులే, ఇప్పుడు ఫస్ట్ ఛాయిస్ నువ్వు సెకండ్ ఛాయిస్ నేను అనుకున్నా, మిగతా ఇమానియల్ అండ్ రాము ఉన్నారు కదా, రామును కానీ ఇమానియల్ కానీ తీస్తారనుకున్నాను కానీ నన్ను తీస్తాడు అనుకోలేదు. అది బాగా గురుగారు అంటూ గట్టిగానే పొడిచినట్టు అనిపించింది అనమాట. సో తర్వాత అయితే వంటగదిలో మళ్ళీ వంటగది దాకా అవుతుంది. రీతు సోదరు అయితే బతిని ఆడుతుంది మనోడైతే ఒప్పుకోలేదు. అక్కడ ఇంకా చాలా పెద్ద గందరగోళమైంది. గట్టిగా డిస్కషన్లు కానీ శ్రీజ రావడము, శ్రీజ ఎవరిని తీస్తారని చెప్పడము, రీతుకు తప్పుగా అర్థం చేసుకుందని శ్రీజ మాట్లాడడం, చాలా అంటే చాలా డిస్కషన్ నడిచిన తర్వాత డిమాండ్ పవన్కి వెళ్ళిన తర్వాత డిమాండ్ పవన్ చెప్పడం నాకు ఫస్ట్ ప్రయారిటీ రీతు, సెకండ్ ప్రయారిటీ నువ్వు అది అనగానే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్రయారిటీ కూడా తీసేయరా నన్ను అక్కడి నుంచి తీసే అంటాడు. ఎందుకంటే
అక్కడ నలుగురు ఉన్నప్పుడు నేను సెకండ్ ప్రయారిటీ అన్నప్పుడు మిగతా ఇద్దరు ఏమైపోయారు, వాళ్ళిద్దరిలో ఒకరిని తీసేయాలి కదా. ఎందుకంటే మనోడు నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా చేసుకో అది ఇది అంటాడు అనమాట. అక్కడ ఏంటంటే రీతు చౌదరి వచ్చి మనోడిని డీమన్ పవన్ లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. అక్కడ శ్రీజ మాట్లాడుతుంటది డీమన్ పవన్ తోటి. సో దానికి ఆన్సర్ గా రీతు ఆన్సర్ ఇస్తుంది అనమాట. రీతు ఆన్సర్ ఇస్తుంటే శ్రీజ కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు చెప్తున్నావు, నువ్వెందుకు ఆన్సర్ చెప్తున్నాను అది ఇది అనేసి శ్రీజ అంటుంది అనమాట. లోపలికి వెళ్ళి వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకొని మాట్లాడుకుంటుంటే హరీష్ ఒక మంచి మాట అయితే చెప్పాడు ఇక్కడ. సో కొంచెం కూర్చొని నిదానంగా సామరస్యంగా మాట్లాడుకోండి అది ఇది అని చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి. సో అక్కడ లోపలికి పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అందరి ముందు నన్ను మోసం చేశావు అది ఇది అని చెప్తే పవన్ కళ్యాణ్ అన్నాడు అనమాట, ఇదేంటిది మోసం కాదు అది ఇది అంటే దీన్ని మోసం అంటారా అది ఇది అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం. సో ఇదంతా కొంచెం కొంచెం వాళ్ళ ముగ్గురి మధ్య అయితే డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కొంచెం ఈ మధ్య నిన్నగా మొన్న వచ్చిన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడింది. కానీ పవన్ కళ్యాణ్కి శ్రీజ ఫస్ట్ నుంచి ఫ్రెండ్, ఇక్కడ అగ్ని పరీక్ష నుండి ఫ్రెండ్. సో డీమన్ పవన్ కూడా ఫ్రెండే, బట్ అక్కడ వాళ్ళు ఇక్కడ డీమన్ పవన్ తన కంటెంట్ వేరేగా ఉందని పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు. బట్ శ్రీజ మాత్రం పవన్ కళ్యాణ్ వదలలేదు. శ్రీజ మరియు అమ్మాయి మొన్న వెళ్ళిపోయిన ప్రియా శెట్టి కూడా, వీళ్ళిద్దరు వదలలేదు అనమాట. వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉన్నారు అనమాట. డీమన్ పవన్ వెళ్ళేసి సెలబ్రిటీలలో కలిశాడు అనమాట. సో ఇక్కడైతే బాగా అనిపించింది, ఇక్కడ బాగానే కాదు కానీ కొంచెం బాధ అనిపించింది. సో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది అనేసి వాళ్ళు వేసిన స్ట్రాటజీ ఏంటి, పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే తర్వాత లాస్ట్ అందరు నాకు సపోర్ట్ చేస్తారని ఆవిడ అనుకున్నది. వీళ్ళు ఏమనుకున్నారు, లాస్ట్ 1-on-1 వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేస్తుందిలే అని వీళ్ళు అనుకున్నారు అనమాట. సో అలాగే మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది ఇదంతా. సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనకు హాట్‌స్టార్ లో రాంబో లవ్ అనేసి ఒక వెబ్ సిరీస్ అయితే రన్ అవుతుంది. వాళ్ళైతే వచ్చారు ప్రమోషన్ గురించి. సో అక్కడైతే ఒక్కొక్కరికి రెడ్ ఫ్లేవర్ ఇచ్చేసి వాళ్ళ లవ్ స్టోరీస్ గురించి చెప్పాలా. లైవ్ లో అయితే అందరు చెప్పారు. సో తర్వాత ఆ లైవ్ లో అందరు చెప్పారు అనమాట. ఎవరెవరు, బర్నీ కానీ, హరీష్ కానీ, మొత్తం రాము కానీ మొత్తం అందరు చెప్పారు. కానీ ఎపిసోడ్ లో వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ మాత్రం వేశారు. సో కొంచెం మనోడిది ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ గా తనని ఒక అమ్మాయి లవ్ చేసిందంట, ఎంబీబీఎస్ అంట తను. సో కేవలం ఇతను బిగ్ బాస్ లో వచ్చినందుకు ఎంఎస్ చదవడానికి యూఎస్ వెళ్ళాల్సింది, ఇతను బిగ్ బాస్ లోకి వచ్చేయడానికి కేవలం తిన కోసం ఆగిపోయింది అనేసి, తన కోసం నేను ఏం చేయలేకపోయినా అది ఇది అనేసి, కనీసం కప్పు కొట్టైనా తన చేతిలో పెట్టాలి అది ఇది అని కొంచెం ఎమోషనల్ అవుతాడు అనమాట. ఇది మాత్రం టెలికాస్ట్ చేశారు. తర్వాత లైవ్ లో ఆ రెయిన్ సాంగ్ ఉంది కదా, అందరూ రెయిన్ సాంగ్ అంటే అందరూ డాన్స్ వేస్తారు. ఆ రెయిన్ పడుతుంటే సాంగ్ వస్తుంది, డాన్స్ వేస్తారు అనమాట. బిగ్ బాస్ కూడా పాపం పర్లేదు పిల్లలు ఆడుకుంటారు లేని సాంగ్ చేశారు లైవ్ లో. అందరూ అయితే డాన్స్ చేశారు, సుమన్ శెట్టి కానీ, రామరాథోడ్ కానీ అందరూ బాగా డాన్స్ చేశారు అనమాట. తర్వాత వాళ్ళు రాంబో వాళ్ళ టీం వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ కంటెంట్ అంటే అర్ధరాత్రి ముచ్చట్లలో ఇప్పుడు కనపడుతుంది వల్ల. సో నైట్ ఏంటంటే తనుజ మరి ఇమ్మాన్యుయల్ మాట్లాడుకుంటుంటారు భరణి గురించి. ఎందుకంటే భరణి ఆల్మోస్ట్ దివ్య ఉచ్చులో పడిపోయారు, దివ్య వలలో వెళ్ళిపోయారు అని చెప్తారు. ఇక్కడైతే ఇమ్మాన్యుయల్ ఒక ఫీజు మిగిలిపోయే మ్యాటర్ చెప్పాడు అనమాట. ఈ వీక్ నామినేషన్ లో నువ్వు వస్తే నన్ను తీయకు, నేను వస్తే నిన్ను తీయను నామినేషన్ లో అని చెప్పాడట భరణి. దాని గురించి చెప్పాడు అనమాట. దాంతో పాటు ఈ వీక్ ఆయనకి ఎక్కువ నామినేషన్లు పడతాయి చూడు అనేసి, మీ నాన్నకి ఎక్కువ నామినేషన్లు పడతాయని తనుజకి చెప్పాడు. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో జరగదా అనేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అనాలిసిస్ గురించి నేను ఖచ్చితంగా రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేసి రేపు మార్నింగే పెడతాను అనమాట. దానితో పాటు నాగార్జున గారు ఈ వీక్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, తప్పకుండా డిస్కస్ చేసుకుందాం అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ లక్ష్మీరెడ్డి.